హలో, వెల్కమ్ టు టేస్ట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. ఈ వీడియోలో తపాలా చెక్కలు తయారీ విధానం చూద్దాము. రెసిపీకి మిక్సీలో 2 ఇంచుల అల్లము, 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మంట బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, అలానే ఒక 2 గంటల పాటు నానబెట్టిన పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి. దీని ప్లేస్లో సాయి పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అలానే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ డఫ్ లాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నపూసని కానీ డాల్డాని కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వేడి నూనెని యాడ్ చేసి పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ ఉండలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీని నుండి చిన్న నిమ్మ సైజులో అంతా ఉండల్ని ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ తడిగుడ్డని కానీ తీసుకొని ఉండల్ని ప్లాస్టిక్ కవర్ మీద ఉంచి చేతిని వాటర్తో తడుపుకొని ఈ ఉండల్ని చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఈ తపాలా చెక్కల్ని మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకుంటాము. మందంగా ఉంటాయి కాబట్టి లోపల వరకు ఫ్రై అవ్వడానికి మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకుంటాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్లోకి ఒత్తుకున్న చెక్కల్ని ట్రాన్స్ఫర్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. ఒక 10 మినిట్స్కి రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఈ చెక్క మరీ ఎర్రగా వేగాల్సిన పని లేదు. ఈ చెక్కలు కొంచెం మెత్తగానే ఉంటాయి. ఈ స్టేజ్లో ఆయిల్లో నుంచి స్ట్రైనర్తో బయటికి తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండే తపాలా చెక్కలు రెడీ. ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.